నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనము చాలామందిని చూస్తుంటాం. చాలా సులభమైనటువంటి, చాలా ఎక్కువ మందికి బాధించేటటువంటి తలనొప్పి. ఇది అందరి నోట వింటుంటాం తలనొప్పిని. కానీ తలనొప్పిని ఉన్న వెంటనే మనం మెడికల్ షాప్ తెచ్చి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవటం ఇలా చూస్తుంటాం. కానీ కొన్ని ప్రమాదకరమైనటువంటి తలనొప్పులు కూడా ఉంటాయి. ప్రమాదకరమైన తలనొప్పుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఉన్నట్టుండి సివియర్గా హెడేక్ రావటం, వామిటింగ్స్ రావటం, కన్ఫ్యూజన్ కావటం, ఫిట్స్ రావటం, నెక్ అనేది పట్టేసినట్టు రిజిడిటీ అంటాం, నెక్ రిజిడిటీ ఉండడం, మనం ఒకటి అడిగితే అతను వేరేటి చెప్పడం, అంటే అసంబద్ధమైనటువంటి మాటలు చెప్పడం, ఇవన్నీ ఉంటే కనుక మనం ఇమీడియట్గా డాక్టర్ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా మనకు మైగ్రేన్ సమస్య అనేది ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ఈ మైగ్రేన్ అనేది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో తక్కువ, పురుషుల కంటే స్త్రీలలో 3 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మైగ్రేన్ అనేది ఫిజియలాజికల్గా హార్మోన్కు సంబంధించింది కాబట్టి, ముఖ్యంగా స్త్రీలలోనే ఈ హార్మోన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్యూబర్టీ దశలో, అదేవిధంగా మెనోపాజ్ దశలో, ప్రెగ్నెన్సీ దశలో, ఇలా కొన్ని దశల్లో ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువగా చేంజ్ కావటం ఉంటుంది పురుషులతో పోలిస్తే. కాబట్టి వీరికి మైగ్రేన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మైగ్రేన్లో ఏ విధమైన లక్షణాలు ఉంటాయంటే, క్లాసికల్ మైగ్రేన్ అని, మైగ్రేన్ విత్ ఆరా అని 2 రకాలు ఉంటాయి. కొంతమందికి ఓన్లీ తలనొప్పి మాత్రమే ఉంటుంది. అది మొత్తం తలంతా వచ్చి ఒక సైడ్కి రావచ్చు, ఒక సైడ్ అంతా వచ్చి తలనొప్పి మొత్తం స్ప్రెడ్ కావచ్చు. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి రాదు. కొంతమందికి ఈ మైగ్రేన్ రాకముందు 2-3 రోజుల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటి అంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. కొంతమందికి చాక్లెట్ తినాలని, కొంతమందికి నాన్ వెజ్ తినాలనిపించడం, కొంతమంది ఎక్కువ చిరాకు పడ్డం, కొంతమంది మూడీగా ఉండడం, కొంతమందికి మోషన్స్ డయేరియా లాగా కావటం, కొంతమందికి మలబద్ధంగా కావటం, ఇవన్నీ కూడా లక్షణాలు. అయితే మైగ్రేన్ వచ్చిన తర్వాత కడుపులో గుడగుడమనటం, తలనొప్పి ఒక సైడు రావటం, భరించరాని తలనొప్పి ఉండటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, త్రేపులు రావటం, అదేవిధంగా నిద్రలో ఇబ్బంది ఉండటం, ఎక్కువ వెలుతురు చూస్తే ప్రాబ్లం పెరగటం, ఎక్కువ శబ్దాలు వింటే ప్రాబ్లం పెరగటం, ఆవలింతలు రావటం, ఇవన్నీ మనం జనరల్గా చూస్తుంటాం. కొంతమందికి ఈ మైగ్రేన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు బాడీ పెయిన్స్ రావటం, మూడీగా ఉండటం, తలంతా ఎంటీగా ఉన్నట్టు ఉండటం, ఇవన్నీ దీని లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా అవి వాత లక్షణాల, పిత్త లక్షణాల, కఫ లక్షణాల. వాత లక్షణాలు అంటే ఓన్లీ పెయిన్ ఉంటుంది, అదేవిధంగా బాడీ పెయిన్స్ ఉంటాయి. అదే పిత్త లక్షణాలు ఉంటే మనం ఎక్కువ వెలుతురు చూస్తే పెరుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, మోషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనకు కళ్ళ ముందు ఎక్కువ వేడి ఉన్నట్టు ఉంటుంది, కళ్ళు రెడ్నెస్ అవుతుంది, ముక్కు నుంచి వేడి గాలు రావటం, ఇవన్నీ ఉంటాయి. అదే కఫ లక్షణాలు అనుకోండి, దీంతోపాటు ముక్కు దిబ్బడ వేయటం, ఒక ముక్కు బ్లాక్ కావటం, దగ్గు రావటం, తలంతా బరువు ఉండటం, ఈ లక్షణాలు ఉంటాయి. వీటిని బట్టి మనం డివైడ్ చేసుకొని వాటిని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఈ మైగ్రేన్ తగ్గుతుంది. ఈ మైగ్రేన్ కూడా మనకు పంచకర్మ చికిత్సలో అద్భుతమైనటువంటి నస్యకర్మ, శిరోధార అనేటి అద్భుతంగా పనిచేస్తాయి. ఎన్ని మందులు వాడి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా తగ్గని దీర్ఘకాలిక మైగ్రేన్ లేదా హెడేక్స్, ఇవన్నీ కూడా ఈ నస్యకర్మ, శిరోధారతో అద్భుతంగా మనకు రిజల్ట్ వస్తుంది. 1 వీక్లోనే చాలా వరకు మనకు రిజల్ట్ ఉంటుంది. నస్యకర్మ అంటే కొన్ని రకాల ముక్కులో డ్రాప్స్ వేయటం, ధార అంటే ఒక పాత్ర ఉంటుంది, అక్కడి నుంచి కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ మనకు తలపైన వేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి ద్వారా మనకు చాలా మొండి మైగ్రేన్ వ్యాధులు కూడా మన మాట వింటాయి. నెక్స్ట్ వీటితో పాటు మనకు మెడిసిన్స్ ఉంటాయి. అవి లక్షణాలను బట్టి, వాతపిత్త కఫ లక్షణాలను బట్టి అమృతోత్తర కషాయం, గులుచ్యాది కషాయం, నెక్స్ట్ లఘుసూత శేఖరసు, సూర్యావర్తి రసు, ఇలాంటివి మనం వాడవలసి ఉంటుంది. ఇంకా మనకు వీటితో పాటు యోగాలో మెడిటేషన్ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకే మనం మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఒక మెడిసినే కాకుండా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, డైట్ ఏ విధంగా తీసుకోవాలా, ఇమ్యూనిటీ పెంచేటువంటి మందులు, అదేవిధంగా మెడిసిన్స్, వీటన్నిటి గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర ఒక ఆయుర్వేద హోమియోనే కాకుండా 7 రకాల చికిత్సా విధానాలు, మొత్తం 9 ఉంటాయి. వీటిని IMS అంటాం, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా, యాక్యుప్రెషర్, యాక్యుపంచర్, నెక్స్ట్ కైరోప్రాక్టీస్, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా నేచురోపతిలో కూడా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఈ మైగ్రేన్కి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మనం ఒకే చోట ఉండటం ద్వారా పేషెంట్ ప్రతి ఒక్క వైద్య విధానానికి వేరే చోటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, డబ్బులతో పాటు ఎక్కువసేపు తిరిగి ఆ వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ఒకే క్యాంపస్లో ఇవన్నీ ఉంటే ఎలా బాగుంటుందనే ఆ ఉద్దేశంతోనే మన మెడి9
స్థాపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు, మైగ్రేన్‌తో పాటు ఇంకేదైనా సరే తలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నా, ఇంకా ఏ విధమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా, ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. తప్పకుండా ఇక్కడ మీకు పరిష్కారం అనేది లభిస్తుంది.